ఉషోదయం ప్రేమించు కాపురి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము కొరకు వచ్చి ఉన్నాము. తండ్రి, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుము. నీ యొక్క నాయన వాక్యమును అనుగ్రహించి దేవా మమ్మల్ని నాయన నీవు నడిపించుమని వేడుకుంటూ వినగలిగిన చెవిని నీ వాక్యమును గ్రహించుకుంటే మనస్సును అనుగ్రహించి ఆశీర్వదించి బలపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదటి 4 వచనములను చదువుకుందాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమును తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులిని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవలనని ఉద్దేశించి అతనికి కావలియునుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. ఈ ఉదయకాలమున మనము చదివిన వాక్య భాగములో దేవుని బిడ్డలైన వారిని హేరోదు హింసించే కార్యమును చూడగలము. యాకోబును ఆయన చంపించినాడు. సంఘమును హింస పెట్టేవాడిగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఆది సంఘమునకు జరిగిన కార్యంలోని ఈ మాటలు మనము చాలా క్లుప్తముగా చూడగలము. ఈ దినము ఇటువంటి పరిస్థితుల గుండానే క్రైస్తవులు అనబడిన వారు, అనగా నిజమైన విశ్వాసులు వెళ్తుండటం మనం చూస్తూ ఉన్నాం. అనేక స్థలములో దేవుని యొక్క నామమును బట్టి తమ పైనున్న అధికారులను, తమతో పాటున్న వారిని సంతోషపరిచేదానికి అనేక మంది ఇలాగనే దేవుని బిడ్డలైన వారిని హింసిస్తూ వారి యొక్క ఇంటిలో నుండి, వారి యొక్క గ్రామములో నుండి వారిని బయటకు త్రోలివేస్తూ ఇతరులను సంతోషపరచడానికి సేవకులైన వారిని, విశ్వాసులైన వారిని చంపించే కార్యములను మనం చూస్తూ ఉన్నాం. ఇది మనము చూసినప్పుడు కలవరము చెందవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవుని రాకడక ముందు ఎలాంటి కార్యములు జరగవలసి ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రేమహీనులుగా మనుషులు మారిపోతారు. కరువు కాలం వస్తుంది, వరదలు వస్తాయి, జనం పైకి జనం లేస్తారు, రాజ్యం పైకి రాజ్యము లేస్తుంది అని ప్రభు ముందుగానే హెచ్చరించినారు. ఇవన్నీ చూసి కలవరము చెందకుండగా ఇంకను నీ హృదయము దేవునికి ముందుగా యథార్థముగా నీవు సరి చేసుకుంటూ నిలబడాలని ప్రభు ఆశిస్తూ మాట్లాడుచున్నాడు. శత్రువు తాను ఓడిపోతున్నాడని గ్రహించుకొని, తనకి ఇవ్వబడిన సమయము చాలా తక్కువగా ఉన్నదని గ్రహించుకొని దేవుని సేవలో, దేవుని యొక్క కార్యంలో ముందుకు వెళ్తున్న వారిని ఎలాగైనాను అణిచివేసేదానికి, ఇంకా తీవ్రముగా దేవుని కోసం ముందుకు వెళ్తున్న వారిని హతమార్చేదానికి ప్రయత్నిస్తున్న కాలములో మనం ఉన్నాం. అయితే నీవు నేను దేవుని కోసము వైరాగ్యముగా, దేవుని యొక్క నామము పేరిట ఇతరులకు సాక్ష్యముగా నిలబడాలనేది ప్రభు ఆశిస్తున్న కార్యం. ఆది సంఘమును మనము చూసినట్లయితే అనేక మందిని తీసుకొని వెళ్ళి చెరలో వేసినారు. మారు మనస్సు పొందక ముందు సౌలుగా ఉన్న పౌలు సంఘాన్ని చెదరగొట్టినాడు. అయినను ఆ పరిస్థితుల మధ్యలో మనం చూసినట్లయితే సంఘము విస్తరించినది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఈ దినమున దేవుని యొక్క వాక్యం వింటున్న సహోదర సహోదరి, సంఘము హింసించబడుచున్నప్పుడు, విశ్వాసము చెదరగొట్టబడుచున్నప్పుడు అయ్యో ఎందుకు ఇలా జరిగిందని చింతిస్తున్నావా? లేక దేవుని రాజ్య వ్యాప్తి కోసము ఈ కార్యమును ప్రభు వాడుకుంటున్నాడని ఆయన యందు విశ్వాసము కలిగి శోధన సమయంలో దేవుని వైపు చూసి, నీవు పొందుతున్న శ్రమల మధ్యలో, నీవు అనుభవిస్తున్న కష్టముల మధ్యలో దేవుని కోసము నమ్మకముగా జీవిస్తూ ఆయన వైపు చూస్తూ ముందుకు నడిచేదానికి ఆశ కలిగాను. అపవాది నిన్ను అనేక రీతులుగా బలహీనపరుస్తాడు, నిన్ను పడద్రోయాలని చూస్తాడు, నీ జీవితమును నాశనం చేయాలని చూస్తాడు, నిన్ను కృంగదీయాలని చూస్తాడు. కానీ నీవు దేవుని యందు నమ్మకముగా నిలబడాలి. మరణం వచ్చేంత వరకు దేవుని కోసము
నమ్మకముగా నిలబడాలని పూనుకున్న ఎడల నీ ద్వారాగా ప్రభు గొప్ప కార్యములను చేస్తాడు. అపవాది యొక్క ఓటమి ఎక్కడ కనవస్తుందంటే, నీవెప్పుడైతే శోధించబడుచున్నావో, ఎప్పుడైతే నిన్ను అనేకులు దేవుని నామం పేరట హింసిస్తారు, నిన్ను అవమానపరుస్తారు, నీవు దేవుని కోసం నిలబడుచున్నావని నిన్ను చూసి గ్రహించుకొని నేను దేవునికి దూరం చేయాలని ప్రయత్నిస్తారో, అప్పుడు నీవు దేవుని పట్ల నమ్మకముగా నిలబడి ఆయన కోసం సాక్ష్యముగా ఉన్నావని గ్రహించుకొని ఇంకను ఆయన వైపు చూస్తూ ముందుకు నడిచేదానికి ప్రయత్నించాలి. ఈ ఉదయకాలమున మనము చదువుకున్న కార్యములు ఆ దినంలో మాత్రమే కాదు, ఈ దినంలో కూడా జరుగుతున్నాయని గ్రహించుకుంటూ దేవుని వైపు చూస్తూ మరణమే నీకు ముందు వచ్చినను సరే ఆయన కోసము నమ్మకముగా నిలబడాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీ సహోదరుని, నీ తోటి విశ్వాసిని, నిన్ను కూడా నీ కుటుంబముతో పాటు అన్యులు, దేవుని ఎరుగని వారు దేవుని నామానికి దూరముగా చేయాలని ప్రయత్నించవచ్చు. కానీ నీ హృదయమును దేవుని ఎదుట యథార్థముగా కాపాడుకుంటూ శోధన సమయంలో హింసించబడుచున్నప్పుడు ఓపికతో సహనముతో దేవుని వైపు చూసినట్లయితే ఆయన రాజ్యములో ఆయన నీకు తన కృపనిచ్చి ఉన్నతమైన స్థితికి లేకపోతే ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కలవరము చెందవద్దు, శోధించే వారిని చూసి, నిన్ను బాధ పెట్టే వారిని చూసి భయపడవద్దు, అంతము వరకు ఆయన కోసము నమ్మకముగా నిలబడు. ప్రార్థన చేసుకో. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఉదయకాల సమయం నీవు ఇచ్చిన కొద్ది హెచ్చరికను బట్టి వందనాలు. మేము నాయన చిన్న కష్టం వచ్చినను, శోధన వచ్చినను, కలవరము చెందుతూ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని నాయన చింతించే వారిగా ఉంటున్నాం. కానీ ఇవన్నీ జరుగుతాయని ముందుగానే నీ వాక్యంలో మాకు హెచ్చరికగా ఇచ్చినావు తండ్రి. మేము వాటిని ఎదుర్కొనేదానికి సిద్ధ మనస్సు కలిగి సాతానుని జయించి నీ యొక్క రాజ్యంలో యుగ యుగములు నీతో ఆనందించే కృపను సంపాదించుకోవడానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.